లేదు. మీ అందరినీ కూడా యేసయ్య నామములో ప్రేమతో ఈ వాక్యం వినడానికి ఆహ్వానిస్తున్నాను. గత కొన్ని దినాలుగా చాలా షార్ట్ మెసేజెస్ అంటే క్లుప్త సందేశాలు నేను మీకు అందించాలనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే సమయం ఎక్కువ మందికి ఎవరికి లేదు. వాస్తవానికి నేను దీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు లేకపోతే నాకున్న ప్యాషన్ బట్టో ఆసక్తిని బట్టో నేనేదో చేద్దాం అనుకున్నా అది అందరికీ సాధ్యం కాని విషయం. అందుకనే నిన్నటి రోజున నేనేం చెప్పానంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 2:8-9 వచనాలు మరియు తీతు 3:5 చెప్పి మీతో మాట్లాడాను. ఈ రాత్రి రక్షణ నిశ్చయతను గురించి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీకు చూపాలని ఆశిస్తున్నాను. 1 యోహాను పత్రికలో 5:13 వచనంలో దీస్ థింగ్స్ హ్యావ్ ఐ రిటెన్ ఆన్ టు యూ that you may know that you have eternal life. మీరు నిత్య జీవము గలవారని మీరు తెలుసుకున్నట్లు ఈ సంగతులను నేను మీకు వ్రాసి ఉన్నానని యోహాను తెలియచేస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క నమ్మకత్వం పైన, దేవుని యొక్క వాగ్దానం పైన మన రక్షణ, మన హోప్ అంటే నిరీక్షణ ఆధారపడి ఉన్నాయి. మనకున్నటువంటి భావాలను బట్టో, మనలో కలిగే ఆలోచనలను బట్టో దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ బహుమానం అనేది ఆధారపడలేదు. మనం సంపాదించుకోలేదు, ఆయనే ఇచ్చారు. ఆయన ఇచ్చారు కనుక అది ఉచితమైన ఒక బహుమానంగా, మనకు మేలుకరంగా, మన పట్ల తనకున్న ప్రేమ చేత దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నారు. మనకు రక్షణ ఇవ్వాలని ఆయన ఉద్దేశం. అందుకనే మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులను నేను మీకు రాయిస్తున్నానని అన్నారు. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 28వ వచనంలో దేవుని వాక్యం చెబుతా ఉంది, వారు ఎన్నటికీ నశింపరు. యోహాను సువార్త 10:28. ఎన్నటికీ మనం నశించము. ఆయనలో విశ్వాసం ఉంచడం వలన ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, మన ప్రయోజకత్వమును బట్టో, మన గొప్పతనాన్ని బట్టో, మన నమ్మకత్వమో, లేకపోతే దేవుని ఎదుట మనకు కలిగిన మంచి పేరును బట్టో, మన సత్క్రియలను బట్టో మనం ఎన్నడూ ఎవ్వరు భూమండలంలో ఒక్కడు కూడా రక్షణ పొందడం అసాధ్యమని నేను 50 సంవత్సరాల పైగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. కానీ నాకు అర్థమైంది అదే. అసలు నాకు 67 సంవత్సరాల వయసు. మరి నేను ఇంకా పెందరకాడని అంటే ఇంకా అనేక సంవత్సరాల క్రితమే ప్రభువును విశ్వసించి ఉండవలసింది. కానీ అది నాకు అర్థం కాలేదు, దాన్ని నేను గ్రహించుకోలేదు. నేను ఎప్పుడు కూడా మనం మంచివారం కాము, మన వల్ల ఏమవుతుంది, నేను ఎలా దేవుణ్ణి మెప్పించగలను అనే ఆలోచనతో ఉండేవాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగత జీవితము, వారి ఆలోచన విధానము, తమ పాప స్థితి వారి ఎదుట సాక్షాత్కారం అవుతూనే వారి అంతటా వారికే, ఎవరికి వారికే, నా మట్టుకు నాకే. కనుక దేవుడు కృపగలిగిన వాడే మనకు ఉచిత రక్షణను క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించున్నాడు. కనుక రక్షణ నిశ్చయత మనలో ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటున్నది. ఆ రక్షణ నిశ్చయత దేవుని వాక్యం అనే గొప్ప వాగ్దానమును బట్టి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన సత్యవాక్యాన్ని నమ్ముదాం. ఆయన వాక్యమును బట్టి మనం రక్షణ పొంది ఉన్నామని నిశ్చయతను కలిగి ఉన్నాం. అలాగను చేయటకు దేవుని మెండైన కృప ప్రియులైన మీకును, విశ్వసించి ఉండకపోయినట్లయితే వెంటనే యేసయ్యను నమ్మండి. ఆయన నమ్మిన వారికి రక్షణ. మన క్రియలను బట్టి కాదు, మనం మంచి పనులు చేసుకుంటూ రక్షణ పొందాలంటే ఎన్నటికి పొందలేము. కనుక ఈ ఉదయమే లేకపోతే ఈ రాత్రి వేళలోనే తెల్లారక మునిపే సమయం వృధా చేయి, యేసయ్యను వ్యక్తిగత రక్షకుడిగా ప్రతి ఒక్కరూ విశ్వసించి ఆయన ద్వారానే నాకు నిత్య జీవం అనే వరం దేవుడు అనుగ్రహించి ఉన్నాడని నమ్మాలని ప్రేమపూర్వకంగా ఇవి మనవి చేస్తూ నా ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఇది ఇతరులకు షేర్ చేయండి. మీరు కూడా దీన్ని 1-2 సార్లు వినండి. ఇదే కాదు,
దేవుని వాక్యాన్ని చదవండి. దేవుడు తప్పక మీ అంతరంగంలో తన నిశ్చేతులు కలుగు చేస్తారు. దేవుడు మనకు నిరంతరం తోడైనను గాక. ప్రభు చిత్తమైతే మరలా రేపటి సాయంకాల సమయంలో రాత్రి వేళలో నేను మీ యొద్దకు మరలా దేవుని సజీవ వాక్యంతో వస్తాను. అప్పటి వరకు దేవుని మెండైన కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. చాలా వందనాలు. గుడ్ నైట్.